గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గ్రామంలో అన్నా చెల్లెలు పోటీ చేస్తుండటంతో పంచాయతీ ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లి కూతురు పోటీ చేస్తుండగా గుమ్లాపూర్లో అన్నా చెల్లెలు సర్పంచ్ బరిలో నిలిచారు. సర్పంచ్ ఎస్సీ జనరల్ కు ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బరిలో నిలిచారు. తెడ్డు శివకుమార్ తో పాటు చెల్లెలు శ్రవంతి, పెద్దనాన్న కొడుకు రమేష్ నామినేషన్ వేశారు. సర్పంచ్ స్థానానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ చేస్తుండగా సర్పంచ్ గిరి ఎవరిని వరించబోతోందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రవంతికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతుండగా శివకుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పెద్దనాన్న కుమారుడు రమేష్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. గుమ్లాపూర్ విలేజ్ మాది. కత్తెర గుర్తు నుంచి వేస్తున్నాను. మనకు వచ్చిన గుర్తు కత్తెర. సర్పంచ్ బరిలో మా సొంత చెల్లెని ఉంది. మా సొంత చెల్లె, మా పెద్దనాన్న కొడుకు, ముగ్గురు ఉన్నారు. గ్రామానికి ఏదైనా సేవ చేయగలుగుతామని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా నేను రాజకీయంలోకి వచ్చిన. ఇప్పటి వరకు యువత రాలేదు, యువత లేరు కదా. మనకు ఎస్సీకి వచ్చింది ఇప్పుడు రిజర్వేషన్. దాన్ని నా సొంతంగా ఇష్టపూర్వకంగా నేను రాజకీయాలకు రాగలుగుతున్నాను, వచ్చాను. వాళ్ళు కానన్నారు, వాళ్ళు చెల్లెని అడిగినా, వాళ్ళని కూడా అడిగినా. వాళ్ళు పార్టీ నుంచి వేరే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళు నిలబడుతున్నారు. మనకు ఎలాంటి పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా నేను నిలబడతాను. అందరూ బాగానే ఉంటాం, కలిసి ఉంటాం, ఫ్యామిలీ అంతా. మరి ఎవరు గెలిచినా గ్రామాభివృద్ధి జరగాలని మనం చేసే చిన్న ఉద్దేశం అంతే. ఎవరు గెలిచినా పర్లేదు, మనకు గెలిపోవటం అనేది సహజం. అది జనాలు నిర్ణయిస్తారు.